హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్పూర్న. ఈరోజు చాలా టేస్టీగా, చాలా క్విక్గా మనం చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. బిర్యానీ ప్రిపరేషన్ కోసం నేను ఒక ½ కిలో దాకా చికెన్ తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను. తర్వాత దీనిలోకి ఒక ½ టేబుల్ స్పూన్ దాకా పసుపు, మన రుచికి సరిపడినంత ఉప్పు, 1½ టేబుల్ స్పూన్ దాకా కారం, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 స్టార్ అనాస్, 7 దాకా లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, జాజి పువ్వు కొంచెం, 5 యాలక్కాయలు యాడ్ చేసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చి మంచికి ఘాటు పెట్టుకొని వేసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర అనేది సన్నగా తరిగి దీనిలోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 కప్ దాకా పెరుగు తీసుకున్నానండి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నటువంటి ఆయిల్ 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక ½ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి దీంట్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా ముక్కకి మసాలా దినుసులన్నీ కూడా ఆ ఫ్లేవర్ అనేది పట్టేలాగా ఒక 5 మినిట్స్ మొత్తం కలుపుకుంటూ తిప్పుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడానికి మీకు నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే, మనం కొబ్బరి తురుముకుంటాం కదండి, ఆ కొబ్బరి తురుముకునే దాంతో మనం ఉల్లిపాయలు తీసుకొని చక్కగా వాటిని పొట్టు తీసేసుకొని ఆ కొబ్బరి తురిమే దాంతో ఉల్లిపాయలు చక్కగా తురిమేసుకొని వేడి వేడి ఆయిల్లో వాటిని వేసి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ ఆనియన్స్ మనం చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా ముక్కలు మొత్తానికి కూడా మసాలా పట్టించేసాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా మసాలా అనేది అన్నిటికి కూడా అప్లై అయిపోయింది. నేను ఈ నిమ్మకాయ అంతా కూడా చికెన్లో పిండేసుకున్నాను. ఇలా మనం నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. సో స్కిప్ చేయొద్దు నిమ్మకాయ అనేది. ఈ నిమ్మకాయ రసం కూడా ముక్కలన్నిటికి కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ దాకా పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి. నేనైతే ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అంటే ముందు రోజు చికెన్ తీసుకొచ్చి పెట్టేసుకుంటానండి. ముందు రోజు నైటే మసాలా అంతా చక్కగా పట్టించేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకుంటాను. తర్వాత రోజు చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది మన దమ్ బిర్యానీ. ఇలా మసాలా అంతా ముక్కలకి పట్టించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. రైస్ ప్రిపరేషన్ కోసం నేను హోల్ గరం మసాలా తీసుకొని పెట్టుకున్నాను పక్కన. తర్వాత బాస్మతి రైస్ని ఒక 1 అవర్ దాకా నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో బాస్మతి రైస్ కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాసు ½ కిలో వస్తుంది నాకు రైస్. తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని దాంట్లోకి 1 గ్లాస్కి 2½ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి. ఆ వాటర్లోకి ఈ హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మన రైస్ అనేది చాలా పొడిపొడిలాడుతూ వస్తుంది. మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మనకి ఉప్పు అనేది ఎట్లా ఉండాలంటే, మన సాల్టెడ్ వాటర్ కంటే కొంచెం వాటర్ అనేది మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పుగా ఉండాలి. వాటర్ అనేవి బాగా మసులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత మనం రైస్ని ఎక్కువ తిప్పకూడదు. రైస్ అనేది ఒక 70% దాకా ఉడికించి పక్కన తీసుకొని ఉంచుకోండి. నేను ఈ చికెన్ని ఒక 7 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. చక్కగా మంచి సువాసన వస్తుంది. ఇలా మనం 80% ఉడకబెట్టినటువంటి రైస్ మన చికెన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఒకవేళ మనకి రైస్ అనేది కొంచెం పలుగ్గా ఎక్కువ అనిపించినట్లయితే మనం ఈ రైస్ ఉడకబెట్టినటువంటి వాటర్ ఉంటాయి కదండి, అవి ఒక ½ టీ గ్లాస్ దాకా తీసుకొని ఈ రైస్ పైన చల్లుకోండి. అప్పుడు మనకి రైస్ అనేది పలుకుగా ఉండదు. దీనిలోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర తరుగు వేసుకోండి. ఈ చికెన్ని దమ్ చేయడానికి ఏదైతే మూత పెడతామో దాని చుట్టూ కూడా చక్కగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఫస్ట్ సన్నగా రోల్ చేసుకొని ఆ ప్లేట్కి చుట్టూ మనం స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మన లోపల ఉన్నటువంటి రైస్కి ఆ చికెన్ ఫ్లేవర్ కానీ అంతా కూడా చక్కగా పడుతుంది. ఇట్లా వీడియోలో చూపించే విధంగా ఎక్కడ కూడా దమ్ అనేది బయటికి పోకుండా పిండి అనేది పెట్టేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మన చికెన్ కానీ రైస్ కానీ చక్కగా లోపల కుక్ అయిపోతుంది. ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు మనం మోస్ట్ ప్రాబబ్లీ అడుగు మందంగా ఉండేది, లేదు అంటే నాన్ స్టిక్ బౌల్ తీసుకుంటే మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది లేదా మాడిపోతుందండి. ఇట్లా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 20 మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ దాకా వదిలేసేయండి. చూసారు కదా, చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మనం ముందు రోజే చక్కగా మసాలా మొత్తం చికెన్కి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తర్వాత రోజు జస్ట్ మనం రైస్ అనేది ఉడకపెట్టుకొని దానిలో యాడ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ముఖ్యంగా దీనిలో పచ్చిమిర్చి తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.